ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. వరుస ఫిర్యాదుల ఆధారంగా కీలక అధికారుల మీద చర్యలు తీసుకుంటోంది. తాజాగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ వేటు పడింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రీసెంట్గా 3 డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాతి ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పచెప్పాలని రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్ రెడ్డి తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంఖభద్ర బాగ్చీకి అప్పచెప్తూ సంతకం చేసిన ఫైల్ని ఇంటి నుంచి పంపించినట్టు తెలిసింది. ఫిర్యాదులు రావడంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోట డీఎస్పీ మహబూబ్ బాషా మీద ఎన్నికల సంఘం వేటు వేసింది. తక్షణం విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందినటువంటి ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతల్ని ఆయన నిర్వహిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ కూటమి నేతలు వరుసగా ఫిర్యాదులు చేయడంతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 5 ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, విజయవాడ సిపి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, చివరికి డీజీపీ మీద కూడా వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీద బదిలీ వేటు వేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఈసీ బదిలీ వేసింది. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చినప్పుడు తగిన బందోబస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలతో విజయవాడ సిపి క్రాంతి రాణాను తప్పించి ఈసీ పీహెచ్డీ రామకృష్ణన్ ఎంపిక చేసింది. కొత్తగా డీజీపీగా ద్వారకా తిరుమలను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు తిరుమలరావు అందరికన్నా సీనియర్. 1998లో ఐపీఎస్కి ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో సిబిఐతో పనిచేశారు. రాయలసీమ, తెలంగాణ డీఐజీగా, సైబరాబాద్, విజయవాడ పోలీస్ కమిషనర్గా, కోస్తాంధ్ర ఐజీగా, సిఐడి ఏడీజీగా పనిచేశారు. ఎలాంటి వివాదాలు లేని తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించేందుకు ఎంపిక చేసిన 3 ఐపీఎస్ అధికారుల పేర్లలో తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నట్టు తెలిసింది. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా పనిచేస్తున్న అంజనా సిన్హా రాష్ట్రంలో శాంతి భద్రత విభాగంలో పనిచేయలేదు. మాదిరెడ్డి ప్రతాప్ కూడా అంతే. దీంతో తిరుమలరావు పేరుని ఖరారు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.